కూటమి గవర్నమెంట్ హామీలు అయితే ఏ అయితే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, జీతాలు పెంచుతానన్నారు. ఇప్పుడు మొత్తానికి ఆదాయం లేకుండా మాకు పూట గడవటానికి కూడా పూట గడవలేని పరిస్థితిలో మమ్మల్ని వదిలేశారు. ఏ కారణం చేత వదిలేశారో మాకు తెలియదు. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు అవుతుంది అనేది మాకు అంత జ్ఞానం ఉంటే మేము ఇలాంటి వాలంటీర్ ఉద్యోగం చేసుకోం కదా. ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటున్నారో అది గవర్నమెంట్ చేయగలదు. గవర్నమెంట్ చేసి మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. 9 నెలలు చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం అంతా కూడా వాలంటీర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. గవర్నమెంట్ ఏం చెప్పింది, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము రంపచోడవ నియోజకవర్గం వాలంటీర్లు. మేము ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు 5,000 చాలా 10,000 మేము అధికారంలో వస్తే చాలని జీతాలతో చేస్తున్నారు కాబట్టి మేము అధికారంలో వస్తే 10,000 ఇస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది. అలా